అబ్బా బావా, ఈ వేప చెట్టు, ఈ పచ్చని పొలాలు ఏమన్నా ఉన్నదా బావా? ఇది కాదా లైఫ్ అంటే? చుట్టూ పచ్చని పొలాన్ని చూస్తే బాగానే ఉంటుంది, కాకపోతే అందులో దిగి ఒళ్ళొంచి పని చేస్తేనే అప్పుడే మనకు దాని విలువ తెలిసేది. నీ ఏంటి బావా, నేనేమో ఈ లొకేషన్ని ఎంజాయ్ చేస్తా అంటే నువ్వు ఏదేదో మాట్లాడతావు. ఏమో తెలివే మరదల పిల్ల, నీకున్న తెలివి నాకెక్కన్నది. చెప్పు, పొద్దునే కలుద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినావు. అయ్యో రామా, ఈ లొకేషన్ చూసి అసలు ముచ్చటే మర్చిపోయినా బావా. మా ఇంట్లో మా అన్న ఫుల్ ఘోరంగా ఫైర్ అయ్యిండు మా మీద. ఏంది మీ అన్న ఫైర్ అయ్యండి నానే? మరి ఆ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయకపోయినలే, వచ్చి మీ అన్న ఫైర్ ఆపు. బా, నేను సీరియస్గా మాట్లాడితే నీ కొల్లి జోకులు ఏంది బావా? మరి మీ అన్న ఎప్పుడు ఫైర్ మీద ఉంటాడు కదనే, ఏదో కూల్గా ఉన్నట్టు కొత్తగా చెప్తావు. ఆ ఫైర్ వేరే ఈ ఫైర్ వేరే బావా. ఇక లైఫ్లో మీతో మాట్లాడుతూ మీ ఇంటికి రావద్దని చెప్పి ఒక చట్టం పెట్టిండు మా అన్న మాకు. సర్లేవే, మన పెళ్ళైనాక ఆ చట్టాన్ని అమల్లో పెడదాంలే. ఇంకెక్కడ పెళ్ళి బావా? మా అక్కకి మీ అన్నకి పెళ్లి చేసి మన లైన్ క్లియర్ చేసుకుందామంటే అక్కనే రెడ్ సిగ్నల్ పడ్డది. ఇక రెడ్ సిగ్నల్ పడ్డదంటే కంపల్సరీ ఏదో ఒక టైంలో గ్రీన్ సిగ్నల్ పడాల్సిందేనే, నువ్వేం టెన్షన్ పడకు. నీకేంటి బాబు, ఇలాంటి ముచ్చట్లు 100 చెప్తావు. ఆడ ఉండేది మేము ఇంట్లో కదా, మాకు తెలుస్తుంది. మీ ఇంట్లో అంత కష్టం అయితే బ్యాగ్ సర్దుకొని మా ఇంటికి వచ్చేసి. బా, అసలు ఏమైంది బావా నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అసలే బీపీ మీద ఉన్నా కదా. కాలుతుంది కదా, నాకు కూడా ఇప్పుడు ఇట్లే కాలుతుంది. నేను కూడా ఇట్లా ఎన్నోసార్లు టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి కుళ్ళు జోకులు 100 వేసినావు. మరి నాకు ఇంకెంత కాలాలి ఆ టైంలో? దొరికిందే సందని చెప్పి బాగానే రివెంజ్ తీసుకుంటాను కదా, నాకు వస్తుంది టైం. సర్లే తల్లి, జోకులు వేసుకునేటి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక సీరియస్గా మాట్లాడుకుందాం. అసలు ఏమని చెప్పి ఇంట్లో? అసలు నాకు అర్థమైతలేదు బావా. మేము మీ ఇంటికి వచ్చి రాఖీ కట్టినామని చెప్పి మా అన్నకి ఎవరు చెప్పిండ్రు? అసలు ఎవరు చెప్పుంటారు? కాదే, మీరు మా ఇంటికి వచ్చి రాఖీ కట్టిన విషయం మీకు మా కదా ఎవరికి తెలియదు. అలాంటిది మీ అన్నకి ఇంకెవరు చెప్పుంటారు అంటారు? మీ ఇంటి పక్కన వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పుంటారంటావా? కావచ్చు బావా, మన ఇంటి చుట్టూ ఉన్న అందరి కళ్ళు మన మీదనే ఉంటుంది కదా, దొంగ సచ్చిన వాళ్ళు. సరేలేవే, మీ అన్నకి ఎట్లాగో తెలిసింది, దానికి మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామంటావేంది? అసలే మా అన్న ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఇంకేం చేయలేం. లెట్స్ బ్రేకప్. బ్రేకప్ ఏంది? ఏం మాట్లాడుతున్నావు? బ్రేకప్ అంటే అర్థమైతలేదా? మనం విడిపోదాం. నేను మా అన్నని బాధ పెట్టలేను. ఈ అమ్మ ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? బ్రేకప్ అంటే ఇక విడిపోవడమేనా? ఇంట్లో ట్రూగలా వేసుకున్నాం కదనే. నువ్వే నా జీవితం అనుకున్నా, నేనే నీ జీవితం అని నువ్వు అనుకున్నావు కదనే. ఇప్పుడు నేను లేకుండా ఉండగలుగుతావానే? నువ్వు లేకపోతే నేను ఎందుకు ఉండలేను? నాకు మా అన్న లేడా, మా అక్క లేదా, మా అమ్మ లేదా? బ్రేకప్ అంటే బ్రేకప్. నాకు మెసేజ్ చేయకు, కాల్ చేయకు, కలవడం కూడా ఉండదు. ఏంది పోయినా అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఉండగలుగుతావా? నేను ఉండలేనే. ఏంది చేయబట్టుకుంటాను? నువ్వు నా పక్కన కూర్చోవడం ఎక్కువ అంటే నా చేయబట్టుకుంటావు. 100కి డైల్ చేయాలా? ఏంది వేనాలు అట్లా అంటున్నావు? ఇంత కష్టమైనా పర్లేదు, మీ అన్న ఒప్పించా మనం పెళ్లి చేసుకుందా, కానీ బ్రేకప్ అని మాత్రం మనకే. బావా, నీ కళ్ళు మూసి తెరిచే వరకు నువ్వు నీ బైక్ దగ్గర ఉండాలి, ఇక్కడ అవపడద్దు. సరే, నువ్వు చెప్పినట్టు చేసినా కానీ బ్రేకప్ అని మాత్రం మనకే. నిజమే అనుకున్నావు కదా బావా, నిజమే అనుకున్నావా? కాలిందా? మంచిగా కాలిందా? అది వెన్నెలంటే నాతో పెట్టుకోవద్దు. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి కుళ్ళు జోకులు వేసినావు అనుకో బావా, దీనికి డబుల్ ఉంటది. అమ్మా, ఏం పర్ఫార్మెన్స్ తల్లా. ఒక్క 2 నిమిషాలు నిజంగా నాకు గుండాగినంత పని అయింది అనుకో. లేకపోతే నేను సీరియస్గా మాట్లాడుతా అంటే నా మీదనే జోక్స్ వేస్తాను నువ్వు. అమ్మ తల్లి, ఇంకోసారి ఏనే బాబు, నా బుర్ర హీట్ ఎక్కింది. నీ ఇంటికి వెళ్ళి వచ్చే పడుకుంటా. బావా, నీ హీట్ అయిన బుర్రని ఎట్లా కూల్ చేయాలో నాకు తెలుసు కానీ అక్కడ కూర్చుందాం. నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది తల్లి, నిన్ను భరించు నా వల్ల కాదు. పేరు వెన్నెలని పెట్టుకున్నంత మాత్రం నా వెన్నెల లెక్క కూల్గా ఉంటాను అనుకున్నావా బావా? లోపల వర్షన్స్ చాలా ఉన్నాయి, తీస్తా, ఒక్కొక్కటి తీస్తా. సర్లేవే, తప్పేంది. ఇంకోసారి నీ దగ్గర అయితే జోకులు అయితే వేయను. ఇట్లా అన్నో మంచిగా ఉంది బావా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను చేయకుండా వచ్చి ఇక్కడ రావద్దని చెప్పి. ఇప్పుడు ఏమైందని చెప్పేసి ఇక్కడికి వచ్చి రా అని చెప్పేసి ఫోన్ చేసినావు. ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది చెప్పు? ఎవరైనా చూస్తే ప్రాబ్లం ఎక్కడిది బావా? ఆల్రెడీ మనకు ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? ఏమైంది? మేము వచ్చి మీ నాన్నకు రాఖీ కట్టిన విషయం అన్నయ్యకి తెలిసింది. మీ మీద మా మీద చాలా కోపంతో ఉన్నాడు అన్నయ్య. కాదే, మీ అమ్మ వచ్చి మా నాన్నకు రాఖీ కట్టిన విషయం మీ అన్నకి ఎట్లా తెలిసిందే? మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు కదా. సరే తెలిసింది, ఇప్పుడు కోపం ఎందుకట? చెల్లి వచ్చి అన్నకు రాఖీ కట్టింది, మీరు మీ అన్నకు రాఖీ కట్టలేదా? దీంట్లో తప్పే ఉన్నది. ఎట్లా తెలిసిందే ఏమో కానీ బావా, లైఫ్లో మా అన్న మీ ఇంటికి రావద్దన్నాడు, మీతో మాట్లాడొద్దు అన్నాడు. ఏం చేయాలనో ఏమో అస్సలు అర్థమైతలేదు. సర్లేవే, ఇప్పుడు మీ అన్న ఏదో అన్నాడు అని చెప్పేసి నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? మీ అన్న కలవద్దు మాట్లాడద్దు అన్నంత మాత్రాన మనం కలవకుండా ఉంటామా, మాట్లాడకుండా ఉంటామా? ఆయన చేసి ఆయన చేసుకుంటాడు, మనం చేసే మనం చేసుకుందాం. నువ్వు లైట్ తీసుకో.
అసలు మా అమ్మ మీ ఇంటికి వచ్చి రాఖీ కట్టిన విషయం తెలిస్తేనే మా అన్న ఎంతో కోపంకి వచ్చిండు. మన ఇద్దరం లవ్ చేసుకున్న విషయం మా అన్నకు తెలిస్తే అసలు ఊరుకుంటాడా బావా? అట్లా కాదే, నువ్వు ఇట్లా భయపడేదానివి అయితే మీ అన్న ఉన్న మీ అమ్మకి ఇంట్లో సంబంధాలు చూస్తారు కదా, సపరేట్గా వాళ్ళు చూసిన వాళ్ళని చేసుకో. ఇంత భయపడేదాన్ని నన్ను ఎందుకు లవ్ చేసినావు నాకు అర్థం కాదు. ఏంది బావా ఇట్లా మాట్లాడుతున్నావు? మా అమ్మున్న మా అన్న చూసిన సంబంధాలు చేసుకునేదాన్ని అయితే నేను ఇంత దూరం ఎందుకు వచ్చేదాన్ని? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? అర్థం చేసుకున్నావు కాబట్టి నీ గురించి ఆలోచిస్తానే. ఇటు అవ్వ కావాలి బువ్వ కావాలంటే లెక్కలు వస్తుంది చెప్పు. ఇటు మీ అమ్మ కావాలి, మీ అన్న కావాలి, నేను కావాలి, మీ ముగ్గురం కావాలంటే ఎట్లా చెప్పు? మీ అన్న ఒప్పుకుంటాడు, లేదా డైరెక్ట్ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంతే. మా వాళ్ళని నేను ఒప్పించుకుంటా, లేదా మీ వాళ్ళని నువ్వు ఒప్పించుకో. వామ్మో, మీ ఇంటికి వచ్చిన విషయం తెలిస్తేనే మా అన్న ఎంతో కోపంకి వచ్చిండు. అదే నీతోటి నేను బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే మా అన్న ఊరుకుంటాడా బావా? ఇగో మనం ఇట్లా భయపడబట్టేనే మీ అన్న ఎక్కువ చేస్తాడు. అట్లాగా నువ్వు ఎవరు చెప్పే? నా మేనత్త కూతురువి, నా మరదలివి, నాకు నిన్ను చేసుకునే హక్కు బరాబరు ఉన్నది. చెప్పి మీ వాళ్ళు ఎట్లా ఆపుతాడే? మనం లవ్ చేసుకున్న విషయం మీ వాళ్ళకి చెప్దాం పట్టు. ఆ తర్వాత ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో అప్పుడు మనం దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఏమో బావా, నువ్వేమో ఇట్లా మా అన్నేమో అట్లా, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇంట్లో మీ చెల్లెతోటి మీ అమ్మతోటి నార్మల్గా మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడదామని అనుకున్నారు కదా, ఏమైంది మరి? వాళ్ళు ఏమన్నారు? బావా, మా అన్న వచ్చే 10 నిమిషాల ముందే మన పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. మా చెల్లెకి మా అమ్మకి ఇష్టమే, కానీ మా అన్న వచ్చి మొత్తం ఆగమాగం చేసిండు. ఇగో మనం ఏదో తప్పు చేసేటట్టు ఇట్లా భయపడు కరెక్ట్ కాదే. మనం మేనోళ్ళం, అర్థమవుతుందా? ఎవ్వరు ఏమనలేరు. నేను డైరెక్ట్ మా ఇంట్లో చెప్పేస్తాను, నేను టైం చూసుకొని. నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేసాయి, మా వాళ్ళని ఒప్పించి నేను తీసుకొని వచ్చి మీ వాళ్ళతో మాట్లాడిస్తా. బావా, అసలే మా అన్న పచ్చిగడ్డి మీద నిప్పేస్తే బగ్గుమనేటట్టు కోపంతో ఉన్నాడు. మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పినావు అనుకో బావా, పెట్రోల్ పోసినట్టు బగ్గుమంటది. నువ్వెవరితో చెప్పకు మన గురించి, సపరేట్గా కూరుకో. అదేంటే ఊకో అని చెప్పేసి నువ్వే అంటూ మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ నన్నే అడుగుతావు. అట్లా కాదు బావా, మనం అంతకుముందు ఒక సంబంధాన్ని అట్లా ఇట్లా చేసి చెడగొట్టినాం. ఇప్పుడు మన ప్రేమ విషయం మా అన్నకు తెలిసిందనుకో, ఎవరినొక్కరిని తీసుకొచ్చి నాకు అంటగడతాడు. మీ అన్న ఎవరినో తీసుకొని వచ్చి నీకు పెళ్ళి చేసి మాకు ఇన్విటేషన్ ఇస్తే మేము నీ పెళ్ళికి వచ్చి 4 అక్షంతలు వేసి ఇంత 4 ముక్కలు తిని వెళ్ళిపోతాం. మీ అన్న అట్లా ఎవరికో ఇచ్చి చేస్తా అంటే నేను ఎందుకు ఊకుంటానే? వచ్చి మాట్లాడవా మీ ఇంట్లో? ఏమో బావా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా ఇంట్లో మాత్రం సిచ్యువేషన్ ఇట్లున్నది, అందుకే నీకు వచ్చి చెప్తాను. సరే నేను నాకు చెప్పినావు కదనే, నువ్వేం టెన్షన్ అవ్వడానికి, ఇక నేను చూసుకుంటా. ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా సైలెంట్గా వెళ్ళిపోయే వరకు కోపడకుంటా. సరే బావా, మళ్ళీ మా అన్న ఏమన్నా అంటే నీకు ఫోన్ చేసి చెప్తా. ఫోన్ అయితే దగ్గర పెట్టుకో. చిన్నోడా ఎటు పోయి వస్తానవరా? ఎట్లేదే అమ్మా, పక్కూళ్ళ మా ఫ్రెండ్ గాడు వీకెండ్కి హైదరాబాద్ నుంచి వచ్చిందంటే పోయి కలిసి వచ్చిన. అవునా బిడ్డ, అన్నకు ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పొద్దుట నుండి ఏం తినలే? ఇప్పుడే ఫోన్ చేసిందే, పొలానికి నీళ్ళు పెట్టినంటే ఒక అర్ధ గంటలో వస్తాడంట. సరే చిన్నోడా. అమ్మా ఏమైంది? అన్నకు వదినకి మ్యాచ్ మాట్లాడదాం అనుకున్నావు కదా, మా నాన్నతో మాట్లాడినావా? నాన్నని అడిగిన చిన్నోడా, పెద్దోని ఇష్టం, పెద్దోడు ఏదంటే అదే అంటాడు నాన్న. అవునానే అమ్మా, మరి ఇంకెందుకు లేట్ చేస్తానులే, ఒక మాట అన్నని అడిగితే అయిపో కదా. అన్న ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు బిడ్డ, అన్న ఎప్పుడు పొలాల కాడనే ఉంటాడు, అడుగుదామంటే. అవునానే అమ్మా, సరే ఇవాళ ఎటు చేసి అన్నింటికి వచ్చినాక అన్నతో మాట్లాడి ఒక డెసిషన్ అయితే తీసేసుకుందాం. సరే కానీ చిన్నోడా, అన్నకును వాళ్ళకు పడదు కదా, దబ్బున అన్న ఏమంటాడేమో అని భయం అవుతుంది. అమ్మ ఫస్ట్ అడిగి చూద్దామే, దాని తర్వాత అన్న ఏమన్నారో దాన్ని బట్టి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. సరే కానీ చిన్నోడా, మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటాను. ఊకోవే అమ్మ, మన అన్నకేం తక్కువ? మన అన్నకంటే మంచి వాళ్ళు దొరుకుతారా వాళ్ళకి మన అన్న ఇచ్చుడే ఎక్కువ. సరే కానీ చిన్నోడా, వాళ్ళు ఏం కట్నం ఇస్తారో ఏమో, ఏమన్నా ఉంటే పొలం రాసి ఇస్తారు కావచ్చు. అమ్మ ఇప్పుడు కట్నం కూడా ఎందుకే, మనకు లేకనా ఏమన్నా? మనకు ఒక మంచి అమ్మాయి వచ్చుడు ఇంపార్టెంట్ ఫస్ట్. బిడ్డ తులం బంగారం కొనాలన్నా 1,00,000 రూపాయలు ఉన్నది, కనీసం 10 తులాలు బంగారం పెట్టాలన్నా కూడా 10 లక్షలు కావాలి కదా నాన్న. నీ అవ్వ అమ్మ, నువ్వేంది అప్పుడే కట్నం అంటాను, బంగారం అంటాను, ఇక్కడిక్కడికో పోతాను. ఫస్ట్ అయితే అన్నని సంబంధం ఒప్పుకొని దాని తర్వాత ముచ్చట్లు కదా ఇవన్నీ. సరే బిడ్డ, ఇప్పుడు అన్న అయితే రాని, అన్న వస్తాడు కదా, వచ్చినాక ఏదో ఒక డిసైడ్ చేద్దాం. ఏందమ్మా కరెంటు పోయింది, అసలు ఎండలు ఘోరం కొడతానంటే. ఏందే బిడ్డ, చిన్నప్పటి సంది ఏసులో పుట్టినట్టు చేస్తాను, చిన్నప్పటి సంది రేకుల కింద ఉంటాను కాదు మనం. రేకుల కింద ఉంటారమనే కదా అమ్మ ఇంత మంచిగా రెడీ అయినా, స్వెట్ తోటి మొత్తం టాన్ అయిపోతుంది ఫేస్ అంతా. అవునా బిడ్డ, రేపు అత్తగారింటి పోయినాక నీ మొగని వేసిదేమని చల్లగా ఉంటావు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ, మా వాడు నన్ను రాని లెక్క చూసుకుంటాడు. సరే చూద్దాం తీ బిడ్డ. ఏమైందమ్మా, ఇంకా అన్నయ్య రావట్లేదు? ఏమో బిడ్డ, పొద్దుననంగా వేయండి, ఇది వరకు అత్తలేడు.
అమ్మ అన్న మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, టీ తాగలేదు. అమ్మ ఎక్కడున్నాడేమో. చెల్లె అన్నకు ఫోన్ చేయ ఒకసారి. సరే అక్క. అబ్బా ఇట్లా అనుకున్నావా లేదో అక్క, అన్న వచ్చేసిండు 100 ఏళ్ళు. ఏమైందన్న అక్కడ కూర్చున్నావు, ఇక్కడ వచ్చి కూర్చుందా? ఏంటన్నా మాట్లాడదా అంటే పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నావు? ఏం లేదు చెల్లెళ్ళు, మీ పని మీరు చేసుకోవాలి. సరేగానన్న, పొద్దుటి నుంచి టిఫిన్ చేయలే, టీ తాగలేదు. టిఫిన్ తీసుకురా అన్న, తింటావా? ఇప్పుడు నాకు ఆకలి లేదు చెల్లెళ్ళు, మీరు తిన్నారా? మేము తిన్నామన్నా, నువ్వు ఒక్కనివే తినలే. అక్క అన్నకు టిఫిన్ వేసుకురా పో. చెల్లె మీరు తిన్నారు కదనే, ఇప్పుడైతే నాకు ఏం ఆకలి అయితే లేదు, మీరు సైలెంట్గా ఉండుర్రి. ఏంటన్నా టైం 1 అవుతుంది, ఇప్పటి వరకు ఆకలి అయితే లేదా? బయట ఏమైనా తినొచ్చి వచ్చినావా? నేనేం తినలే చెల్లె, అయినా నేను తింటేంది తినకుండా మీకేంది? అన్న ఎందుకంత కోపం మా మీద? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇగో చెల్లెళ్ళు, నాకు ఎవరి మీద కోపం లేదు. అయినా నేను తింటే వచ్చేదే ఉన్నది, తినకపోతే వచ్చేదే ఉన్నది. కొడుక గా తిండి మీద ఏం కలుగుతానవురా? ఏదనుంటే తర్వాత చూసుకోరాదు. చూసుకుంటే ఏం లేదమ్మా, నాకైనా ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ముగ్గురు ఒకటి, నేను ఒక్కటి. ఎందుకన్నా నిన్ను నువ్వే వేరే చేసుకుంటాను? ఎప్పుడైనా మనం అందరం ఒకటే కదా. ఎట్లా అందరం ఒకటైతాం చెల్లె? ఇప్పుడు అందరం ఒకటైనప్పుడు ఇంట్లో జరిగే విషయాలు కూడా తెలవాలి కదా చెల్లె. అన్న మేము మామయ్య వాళ్ళ ఇంటికి పోయిన దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాం అని తెలుస్తుంది అన్న. ఇంకొకసారి నీకు చెప్పకుంటే ఏం చేయమన్నా? అసలు వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి అస్సలే పడదు. నాకు చెప్పకుండా ఎట్లా పోతారే మీరు? అన్న నువ్వు కోపానికి రాకన్నా, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పు? నేను వాళ్ళ ఇంటికి పోద్దని చెప్పినాక కూడా మీరు వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళి చెల్లె? అంటే నా మాటకు విలువ లేదన్నట్టే కదా చెల్లె. అసలు నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు చెల్లె. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు అట్లా మాట్లాడితే ఏడుపు వస్తుంది. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? మీకేం చెల్లె, మీ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటాను, మీకు అమ్మ ఉన్నది. మంచిగా మీరు ముగ్గురు కలిసి ఉంటారు, నేను ఒక్కనే వేరేటోని అయిపోయినా. ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు? మమ్మల్ని బాధ పెట్టాలని కదా ఇట్లా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని నేను బాధపడి చెల్లె. ఈ కాంచెల్లి మీకు నచ్చిన ఇంటికి పోండి, మీకు నచ్చిన పని చేసుకోండి. చూడే చెల్లె అన్న ఎట్లా మాట్లాడుతాండో. అమ్మ వింటానవా? అన్న ఎట్లా మాట్లాడుతాండో నువ్వెన్నా చెప్పరాదే. కొడుక చెల్లెల్లో తప్పేం లేదు. నేనే మా అన్నోళ్ళు ఇంటికి పోదామని అన్నేనన్న, వాళ్ళని ఏం గొప్పడకు. నేను వాళ్ళని ఏమంటానమ్మా? అసలు నువ్వు నాతో మాట్లాడకమ్మా. నువ్వు నేను అద్దనగా కూడా ఎట్లా పోయినావే నువ్వు? ఇంకోసారి చెప్పకుండా పోనంటానా కదా బిడ్డ, ఇంట్లోకి రా అన్నం తిందురా. అమ్మా నాకు ఆకలేదని చెప్పినా కానీ ఆయన నాకు ఇంట్లో కంటే పొలం కానీ ప్రశాంతంగా ఉన్నది. పొలం కాడికే పోతా. అన్నా అన్నా ఆగన్నా, తినిపో అన్నా. అన్న ఆగు. అమ్మా అన్న వచ్చిండు, నేను నిమ్మలంగా ముచ్చట తీస్తా, మీరైతే తొందరపడి ఏం మాట్లాడకు. ఏమైంది అమ్మా? ఏమైనా తమ్ముడు? అమ్మ నువ్వు ఇద్దరికి చెట్టు కింద కూర్చున్నారు, తిన్నదా? తిన్నామన్నా. ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడి ఉందన్న, అందుకే నేను నీకోసం వెయిట్ చేస్తున్నాం. నాతోటి మాట్లాడాలన్నా. దేని గురించి తమ్ముడు? అన్న ఈ ఊరి చివరిలో నీ స్కూల్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటుండే కదన్న, పేరు గుర్తుకొస్తలేదు. ఆయన పెళ్లి సెట్ అయిందంట కదన్న? వాడారా మా ఫ్రెండ్గా రాజురా. మ్యారేజ్ సెట్ అయింది. దసరా 2వ తారీఖు కదా, 4వ తారీఖు మంచి రోజు అట్ట, మన పెళ్ళి అట్ట చెప్పిండు నిన్ననే బస్ స్టాండ్ కలిసి. అదే అన్న, ఇప్పుడు ఆ రాజు అన్న కూడా పెళ్ళి అయిపోయింది అనుకో, మీ బ్యాచ్లో అందరికి అయిపోయినట్టే. నువ్వు ఒక్కనే ఉన్నావు అన్న, పెళ్లి చేసుకున్నావు నువ్వు. అవునరా తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమే. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ 10th ఇంటర్ వరకే చదివిళ్ళు. 2-3 డిగ్రీ చేసినట్టున్నారా. ఇక తర్వాత ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మనం బీటెక్ అని ఎంటెక్ అని ఇవన్నీ చదువుకుంటూ ఉండేసరికి ఇక మనకు పెళ్లి మీద జాస్ ఎక్కడుతున్నది. సరే వచ్చే సంవత్సరమో ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు చేసుకోవాలి పెళ్ళి మనం కూడా. ఏందన్న ఇంకా 2 సంవత్సరాల? మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళే, పిల్లలు కూడా పుట్టిర్రు, కొందరైతే స్కూళ్ళల్లో కూడా పోతారు. నువ్వేందన్న ఇంకా 2 సంవత్సరాలు అంటున్నావు? మళ్ళీ అట్లనే అంటాను ఏంద్రా తమ్ముడు. రామాయణం అంతా ఈయన రామునికి సీత ఏమైతుంది అని అడిగినట్టున్నది అని కథ. ఇక్కడ గుర్తుంచుకోవాలి తమ్ముడు, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగది. మనకు కూడా టైం వస్తుంది, అప్పుడు ఎవరు ఆపినా ఆగదురా. పెద్దోడా మరీ 2 సంవత్సరాలు అంటే దూరం అవుతుంది. నువ్వు కూడా ఈ దీపావళి వరకు చేసుకో. ఏందే అమ్మా నువ్వు తమ్ముడు నా పెళ్లి మీద పడ్డరు? దీపావళి అంటే ఇంకా 2 నెలలే ఉన్నది కాదే. ఈ 2 నెలల్లో నాకు ఏడా అమ్మాయి దొరుకుతుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది? అన్న నువ్వు ఊకే అన్న, అమ్మ వాళ్ళు ఒక మంచి సంబంధం చూసి పెడతారు నీకు. అన్న ఏం చెప్పాలా అన్న, ఇంకో పైన ఉన్న ఎంటికలు పోతానే మెల్లమెల్లగా, కింద పొట్ట తన్నుకొస్తుంది. నువ్వు ఇంకా 2 సంవత్సరాలు అంటాను, ఇంకో 2 సంవత్సరాలు ఏందనుకో ఉన్నాయి కూడా పోతాయి అన్న. అవసరం అన్న మనకి డీలే? నువ్వు చెప్పే కూడా కొంచెం ఆలోచించదగిన విషయమే, కానీ మరీ 2 నెలల్లో ఎవరు వస్తారు రా చెప్పు? మనకు తెలియకుండా సంబంధం మాట్లాడిలానే అమ్మా. బయట వాళ్ళు ఎందుకు బిడ్డ? మొన్న అత్తమ్మున్న కోడలు ఇద్దరు వచ్చిండ్రు కదా, అలా పెద్ద కోడలు మంచిగానే ఉన్నది, ఆమె నీకు ఈడవుతుంది.
అవునే అమ్మా, నువ్వు చెప్పి నిజమేనే, నాకే ఆలోచన రాలేదే. ఇంకటికే ఎవడో ఒక మాట అన్నాడంట, సంకన పిల్లి పెట్టుకొని ఊరంతా ఎత్తికిందంట. బంగారాలు అంటే నేను ఇంట్లో పెట్టుకొని ఊరంతా ఎందుకమ్మా, అన్నకు సంబంధాలు ఇచ్చుడు. నువ్వేమంటావు అన్న? అరే తమ్ముడు, మీ ఆలోచన కరెక్టే ఉన్నది, కానీ వాళ్ళ అన్నకు మన ఫ్యామిలీకి పడదు. ఈ టైంలో మనం పోయి వాళ్ళ ఇంట్లో సంబంధం గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదురా. మీరు ఈ సంబంధం కాకుండా ఇంకా వేరే దేని గురించి ఆలోచించండి. అరే ముందు నువ్వు అన్న, అప్పుడు నేను అమ్మ నాన్న పోయి అత్తమ్మతో సంబంధం మాట్లాడుకొని వస్తాం, అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది కదా. అరే తమ్ముడు, ఇప్పుడు అర్థం చెప్పేసి అన్న కదా, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదు. అన్నా అన్నా చెల్లె అన్న తినకుంటే పొలం దగ్గరికి వెళ్ళిండు, పొలం దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇచ్చొద్దామా? అబ్బా ఇంత ఎండలో నేను రానక్క, నువ్వు వెళ్ళి ఇచ్చిరా పో. అబ్బా చెల్లె, అన్న తినలే అన్నారు అందే లేదు, ఇట్లా పెట్టుకుంటే స్టిల్స్ పెట్టుకుంటూ ఫొటోస్ దిగుతున్నావా? ఇగో నీ కాడ కూడా ఫోన్ ఉన్నది కదా, నువ్వు దిగితే దిగు, నన్ను డిస్టర్బ్ చేయకు. అన్న తిండి తినకపోయింది అనుకునే నీ ఫొటోస్ దిగుడే ఎక్కువ నానే. అసలు ఇట్లా జరిగింది నీ వల్లనే. ఏందే ఏం మాట్లాడతానో, నా వల్ల జరిగిందా? నేనేం చేసినా? రాఖీ పండుగకి నువ్వే కదా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కడదామని చెప్పింది. నువ్వు ఇచ్చిన ఐడియా వల్లనే కదనే మనకున్న అన్న గొడవలే అన్న తినకుంటూ వెళ్ళింది. ఓన్ని వేసారు, నోరు బాగలేస్తాంది. ఏదో అన్న చెల్లెలను కలుపుదాం అనుకున్నా, మనం అన్న చెల్లెలం విడిపోవడానికి నేను కారణం అంటావేందక్క నువ్వు? అమ్మని మామని కలుపుదామని చెప్పి మన అన్న చెల్లెలం విడిపోతున్నాం కదనే. ఇప్పుడు అన్న తినకుంటూ వెళ్ళిండు, ఏం చేద్దాం? ఏం చేద్దామని చెప్పి నన్ను అడుగుతావేంది? పుట్టింది ఫస్ట్ నువ్వే కదా పెద్దదానివి, తెలియలేదా నీకు? నువ్వే చెప్పు. పెద్దదాని కాబట్టి సైలెంట్గా ఉన్నా, నువ్వే లేనిపోయిన ఐడియాలన్నీ ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చినావు. ఇంకోసారి నన్ను అన్నావు అనుకో అక్క, అస్సలు మంచిగా ఉండదు. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏందే చెల్లె ఏళ్ళు చూపించుకుంటూ మాట్లాడతాను? పెద్దదాన్ని ముందు పుట్టినావు అన్నావు కదా, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అయ్యో అక్క, పెద్దోళ్ళని చూసి నేర్చుకో అని చెప్పింది కదా, అట్లనే నిన్ను చూసి నేను నేర్చుకున్నా. రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో నాకు నేర్పేలేదు మరి. అదే నువ్వు నన్ను అంటున్నావా? అన్న బాధతోటి తిండి తినకుండా పొలం దగ్గరికి వెళ్ళిండు, నువ్వు ఇక్కడ సెల్ఫీస్ ఇట్లా అనుకుంటా ఫొటోస్ దిగుతానావా? ఇగో అక్క, నువ్వు నా డ్రెస్ జోలికి, నా ఫోన్ జోలికి, నా ఫొటోస్ జోలికి వచ్చినావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. అదే నీ కథలు నీ వేషాలు ఏదో ఒక రోజు బయట పడితే అప్పుడు చెప్తా నీ సంగతి. చెప్పుకో చేయి కోసుకో, గజ్జికు కొత్తది పెళ్లి చేసుకో, పోవే. నాకేంది నీతోని? నాకు ఆ గజ్జి కుక్క నన్ను, నీకైతే ఎర్రి కుక్కనే వస్తుంది. ఆ గజ్జి కుక్క కంటే ఆ ఎర్రి కుక్కనే నయం. ఛీ, ఎక్కువ మాట్లాడకే ఎర్రిదానా. నువ్వే గజ్జిదానా? కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడతారు కదనే. అబ్బా కుక్కలని కరెక్ట్ అన్నవే అమ్మా, ఎర్రి కుక్క అరిచినట్టు అరుస్తాను చూడే. అమ్మా నా పార్టీకి నేను ఏదో టాన్ అయిన ఫేస్ తోటి ఫోటోలు దిగుతా అంటే వచ్చి నన్ను గెలికింది, మళ్ళీ ఎర్రి కుక్క అది అని మాట్లాడుతుంది. అన్నకి టిఫిన్ తీసుకోదని రావే చెల్లె అంటే, అబ్బాయి ఎండలో నేనేమొస్తానే అని అన్నది నువ్వే కదనే. నేను రానని చెప్పినప్పుడు నువ్వు సైలెంట్ గా పోతే అయిపోవు కదా. ఎండే ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వేనా అక్క? నువ్వే రోజులు పెట్టుకున్నట్టు నా కొడుకు కదా పొలం కడిగినట్టు పోయి నేను ఇస్తాం అని డారేసుకొని ఉంటాం. ఏ పోవే, నీతో నాకేంది? ఒక్కసారి మందు కొడితే పంట చేతి కట్టదు కదా. అగో నా బామ్మర్ది గాడు ఏదో లేచిపోయిన పిల్లాన్ని తలుచుకొని రందిపడ్డట్టు గట్ల కూర్చున్నాడు. టైంకి మన చెల్లె కూడా ఫోన్ చేస్తాను. హలో చెప్పే. హలో బావా, ఎక్కడున్నావు? ఇక్కడనే పొలం దగ్గరనే ఉన్నా, చెప్పే. అక్కడ మా అన్నయ్యకి ఏమన్నా ఉన్నాడో చూడు బావా. మీ అన్న నానే ఇక్కడనే నా ముందే మీ పొలంలో వేపు చెట్టు ఉంటాయి కదా, ఆన్నే ఏదో రందితోటి కూర్చోన్నాడు. ఏమైంది? మా అన్న పొద్దున్న చేయం తినలే బావా, అందుకే టిఫిన్ తీసుకొని వస్తాను పొలం దగ్గరికి. సరేనే దా, నేను కూడా ఇక్కడనే ఉన్నా. సరే బావా. ఏందే చెల్లె, నువ్వు ఈ పొలంగా టిఫిన్ పట్టుకొని వస్తాను? మరి ఏం చేయాలన్నా, నువ్వు పొద్దుటి నుంచి టిఫిన్ చేయలే ఏం చేయలేదు కదా, అందుకే నీకోసం బాక్స్ తీసుకొచ్చిన. నాకు ఆకలి అయితే ఇంటికి తినపోతున్నా చెల్లె, నువ్వు ఈ పొలంగా టిఫిన్ పట్టుకొని ఎందుకు వచ్చినావు? మరి నువ్వేమో మా మీద కోపంతోనే కదా ఇక్కడ వచ్చి కూర్చుంది, మరి నువ్వు ఎప్పుడు తింటావు చెప్పు? ఇప్పుడు తినపోతే నేను చెప్తాను నానే, అయినా మీకు నచ్చిన పని మీరు చేసుకుంటారు కదా. అప్పుడేమో ఈ అన్న గుర్తుకురాలే కానీ ఇప్పుడు టిఫిన్ పట్టుకొని వచ్చినావా? ఎందుకన్నా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? చిన్న మాట్లాడు రాదు? అక్కడ పెద్ద బావ ఉన్నాడు, వింటే ఏమనుకుంటాడో తప్పుగా అనుకోడా? తప్పు అనుకుంటే అనుకోని, దానివల్ల వచ్చేది నాకేమున్నది? ఏం లేదు కానీ అన్న, ఫస్ట్ అయితే నువ్వు కోపం తగ్గించుకో, ఈ అన్నం తిను. వా, అన్న చెల్లెలకు ప్రేమ బాగానే ఉండదు. వా, ఈ ప్రేమ మనం చూడలేకపోతాను. చూసినావు అన్న ఇంత ఆకలితో ఉండి కడుపు ఎందుకు మార్చుకుంటున్నావు? చెల్లె కూర బాగున్నది, ఎవరండి?
చిన్న చెల్లె వండిందా అన్న? చిన్న చెల్లె తిండిపోతా అనుకుంటాం కానీ అది వంట కూడా బాగానే చేస్తుంది. అలా బట్టలకు గడ్డేసే టైం అయింది. పోవాలి. అన్న పెద్ద బావ ఇటు వస్తాండు, నువ్వేమనకు సైలెంట్గా ఉండు. అబ్బా ఈ బావ ఎప్పుడు లేడుగానే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఏంది అసలు? బా చూడు ఎంత నిమ్మలంగా వస్తాండో. బావా ఇది బైక్ అనుకుంటానా సైకిల్ అనుకుంటానా? నిమ్మలంగా వస్తానవేంది? ఈ పొలాల్లో అలా నడపడం అంత ఈజీ అనుకుంటున్నావానే? ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా స్కిడ్ కింద పడడమే కదా బావా. మరి ఏమన్నా అంటే ఆ చెట్ల కింద ఊరవుతలా పొలాల్లో కలుద్దామని చెప్తావు. మంచిగా వరంగల్కి పోయి రెస్టారెంట్లో కలిస్తే ఎంత బాగుంటుంది. కలుద్దాం. ఈ ఫంక్షన్లా నీకు రింగో చేనో పెట్టుంటారు కదా, అవి తీసుకొని రా. అవి తాకట్ట పెట్టి నువ్వు పెట్టంటే అటు పోదాం. ఇగో మళ్ళీ నా మీద పంచులు స్టార్ట్ చేసినావు, నేను స్టార్ట్ చేయనా మరి? వామ్మో వద్దొద్దే తల్లి, పొద్దున్న వేసిన పంచలకి అప్పుడు పడుకుంటే ఇప్పుడు లేచిన నువ్వు కనుక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినావు అనుకో ఇక డైరెక్ట్ కోమాకే. అట్లుండాలి బావా. ఆడపిల్లని ఊరవతల ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పి నాకంటే ముందు వస్తావా, నాకన్నా లేట్గా వస్తావా? నువ్వు ఆడపిల్లవి కాదు, ఆడపులివే. ఇన్నెవరేం చేస్తారే? మళ్ళా పంచులు స్టార్ట్ చేస్తాను బావా. వెన్నెలా కూల్. వెయిట్ నువ్వు కూలే టాపిక్ ఒకటి చెప్తానే. ఇందాక మా అన్న ఇంటికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కలిసి మీ అక్క టాపిక్ తీసినాం మా అన్న దగ్గర. ఏంది మా అక్క గురించి మీ అన్న ముందు తీసినలా? ఏమన్నాడు? ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? ఇటు పాజిటివ్ రాలేదు, అటు నెగిటివ్ రాలేదే. ఆ టాపిక్ తీయకండి అనుకుంటే ఇట్లా వెళ్ళిపోయాడు. మా ఫ్యామిలీ గురించి తీస్తే సీరియస్ కాకుండా సైలెంట్గా వెళ్ళిపోయిందంటే ఏదో ఉంది ఇక. ఏమోనే ఇక, కానీ గట్టిగా ట్రై చేస్తే మా ఇంట్లో మీ అక్కని చేసుకోవడానికి ఒప్పుకుంటారు. మీ అన్న ఏంటో కానీ మా అన్న పొద్దున్న నుంచి ఏం తినలే, ఆ పొలాల దగ్గరనే ఉంటాడు, అసలు ఇంటికి కూడా రావట్లే. ఈ అన్నాళ్ళు ఉన్నారు చూసినావానే, పెద్ద తలకే నొప్పులే. వాళ్ళ పంతమే నెగ్గాలనుకుంటారు ఎప్పుడు. ఏమో కానీ బావా ఈ టెన్షన్ మనతో కావు. కానీ రేపు మంచిగా వరంగల్ పోయి సినిమా పోదాంపా. ఎక్కడో విన్నానే, అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ అడిగిందంట నీలాంటిది. అసలుకే ఇంట్లో పరిస్థితులు బాగాలేమంటుంటే ఇప్పుడు పోయి సినిమా పోదామంటామైందే. హలో, ఇలాంటి సామెతలు నన్ను చెప్పమంటే ఆపకుండా 60 చెప్తా. రేపు మధ్యాహ్నం 12కి సినిమాకి పోదాం, ఇది ఫిక్స్. బండిది ఇంటికి పోదాం. అమ్మా రేపు మళ్ళీ ఇంకో 2000 సెట్ చేసుకోవాలనా? అవును బావా, రేపు ఏ సినిమాకి పోదాం? ఏ సినిమా పోయినా పర్లే కానీ జనాలు ఎవరైనా థియేటర్కి పోదామే. మంచి కార్నర్ సీట్లు బుక్ చేసుకుందాం. అగ్గో ఆ బండి మీద ఉండే మా చెల్లెలాగానే ఉంది. ఇదేంది ఎవరితోనో బండి మీద వస్తుంది? అదేంది ఆయన చూస్తే మా బావాల తమ్ములానే ఉన్నాడు. అమ్మ తోడు ఆయన్నే. ఇదేంది మా చెల్లె ఆయనతోటి వస్తుంది? అమ్మ దొంగ మొక్కంది, రోజు గుడి పూజలు అనుకుంటా మా మరిది తిరుగుతుంది. అది సంగతి ఎట్లయినా ఇలా చెప్పాలి.